కారం, పసుపు, ఉప్పు అన్నీ వేస్తున్నానండి. మగ్గాలి. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా కూడా మగ్గాలండి. ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసానండి. ఇది మగ్గాలండి. కొంచెం మగ్గనిచ్చి కొన్ని వాటర్ వేయాలి. తర్వాత ఫిష్ మసాలా ఉంటుంది కదండి, అది వేయాలి కొంచెము. పచ్చి రొయ్యలు, దోసకాయలు, వంకాయలు మసాలా వేసి కర్రీ అండి. ఇది మగ్గాలి కొంచెం. వీడియో తీస్తూ ఉంటే క్లిక్ అయిపోయింది. దాన్ని ఎట్ట సెట్ చేయాలో తెలియట్లేదు అండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలా. కొంచెం ఫిష్ మసాలా ఉంటుంది కండి, పచ్చి కర్రీ మసాలు, అవి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. అయితే మెంతి పొడి వేసుకున్నా బాగుంటుంది కర్రీ. నేను పూర్తిగా కర్రీ తీద్దాం అనుకున్నా ఎక్కడో అయిపోయింది అది. హాయ్ అండి. ఈరోజు అది కర్రీ బాగా మసలాలండి. మసిలి మంచిగా ఉడికి ఈ రొయ్యలు, దోసకాయలు, వంకాయలు అన్నీ ఉడకాలండి మంచిగా. నేను ముందు నుంచి పెడదామని చూసినాను, క్లిక్ అయింది. మరి ఎలా వస్తుందో ఏమో వీడియో. హాయ్ చూడండి. రైస్, రొయ్యలు, పచ్చి రొయ్యలు, వంకాయ, దోసకాయ కర్రీ ఎంత బాగుందో కదండి. నేను కూడా మీకు హాయ్ చెప్తున్నాను. హాయ్ అండి. ప్లీజ్ వేడివేడి రైసు, కర్రీ, వేడివేడి రైసు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్